బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఈ నెల 5న అసెంబ్లీ స్పెషల్ సెషన్తో పాటు కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై తేల్చేందుకు వేగం పెంచిన సర్కార్ అందులో భాగంగానే పలు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా నేడు కేబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ నివేదిక అందించనుంది. నివేదికపై నెల 4న కేబినెట్లో చర్చ జరగనుంది. అనంతరం అసెంబ్లీలో 2 నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 5న అసెంబ్లీ స్పెషల్ సెషన్తో పాటు కేబినెట్ మీటింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై తేల్చేందుకు వేగం పెంచిన సర్కార్ అందులో భాగంగానే పలు చర్యలు చేపడుతుంది. ఇక ఇందులో భాగంగా నేడు కేబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ నివేదిక అందించనుంది. ఈ నివేదికపై ఈ నెల 4వ తేదీన కేబినెట్లో చర్చ జరగనుంది. అనంతరం అసెంబ్లీలో 2 నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, వెన్నెల రేపు రాష్ట్ర కేబినెట్ ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా 2 కీలకమైనటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇటు అసెంబ్లీలో కేబినెట్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలో చర్చకు పెట్టి సభ్యుల ఆమోదం పొందనుంది. ప్రధానంగా నిన్న బీసీ కులగణనకు సంబంధించినటువంటి నివేదికను సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందించడం జరిగింది. ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ సబ్ కమిటీ తన నివేదికను ఇప్పటికే ఇటు ఒక వన్ మ్యాన్ కమిషన్ ద్వారా తెప్పించుకోవాలని చెప్పి భావించి వన్ మ్యాన్ కమిషన్ కూడా సబ్ కమిటీ వేయడం జరిగింది. సబ్ కమిటీ వన్ మ్యాన్ కమిషన్ వేసిన తర్వాత జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని వన్ మ్యాన్ కమిషన్ సబ్ కమిటీ నివేదికను కూడా నివేదికను కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తయారు చేసింది. ఈ యొక్క నివేదికను ఇలా జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఈరోజు సబ్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని సబ్ కమిటీకి అందించనున్నారు. ఒకవైపు బీసీ రిజర్వేషన్లు, అదేవిధంగా బీసీల లెక్కలు తేల్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి మొత్తం జనాభా ఎంత అని చెప్పేసి కులాల వారీగా లెక్కలు తెచ్చేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం 50 రోజుల పాటు సర్వే చేయించింది. ఈ యొక్క కులగణన చేయించిన తర్వాత ప్రధానంగా బీసీలు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1931లో బీసీలకు సంబంధించినటువంటి ఈ యొక్క లెక్కలు తీసిరు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కులగణన చేయలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటి ప్రభుత్వంగా ఈ యొక్క కులగణన చేసినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా బీసీల లెక్కలు తేల్చినటువంటి ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్లో
ఈ యొక్క అంశాలను ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని, అదేవిధంగా కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ రెండింటిని కూడా ఆమోదం చేసుకొని మధ్యాహ్నం సెషన్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఈ 2 అంశాలకు సంబంధించి ఇటు చర్చ పెట్టిన తర్వాత సభ్యుల ఆమోదం పొందనుంది. మొత్తానికైతే ఇటు ఈరోజు సబ్ కమిటీకి మధ్యాహ్నం సబ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ యొక్క సబ్ కమిటీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి షమీమ్ అఖ్తర్ నేతృత్వంలోని కమిషన్ ఈ యొక్క నివేదికను కూడా సబ్ కమిటీకి అందించనుంది వెన్నెల. రైట్. థ్యాంక్ యూ రాంబాబు.